కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో పేపర్ లీక్ నిరోధక బిల్లును ప్రవేశపెట్టింది. పేపర్ లీక్లు అరికట్టేందుకే ఈ బిల్లును తీసుకువస్తున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని అన్నారు. దేశ యువత ముందు మోదీ సర్కారు తల వంచిందని ప్రియాంక గాంధీ విమర్శించారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకేజీలను అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లు 2026కు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఇటీవల దేశంలో నీట్ వంటి ప్రధాన పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీల నేపథ్యంలో పరీక్షా వ్యవస్థపై ప్రజల్లో విద్యార్థుల్లో నమ్మకాన్ని పెంచేందుకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ప్రశ్నాపత్రాల లీకేజీలు, మోసపూరిత చర్యలకు పాల్పడే దోషులకు కనీసం 5 ఏళ్ల నుంచి గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే అక్రమార్కులకు 10 కోట్ల వరకు భారీ జరిమానా విధిస్తారు. పేపర్ లీక్ కేసులను వేగంగా విచారించి 3 నెలల వ్యవధిలోనే పరిష్కరించేందుకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని ఈ బిల్లు ప్రతిపాదించింది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ యాంటీ పేపర్ లీక్ బిల్లును ప్రవేశపెట్టారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ బిల్లు భారత పార్లమెంటు చరిత్రలో నిలిచిపోతుందని జితేంద్ర సింగ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని గుర్తు చేశారు. ఇవి క్రమంగా వ్యవస్థాగత నేరాలుగా మారాయని, వీటిని అరికట్టేందుకే చట్టంలో మార్పులు చేస్తున్నామని సభకు వివరించారు. కేంద్ర ప్రభుత్వంపై అఖిలేష్ యాదవ్ సెటైర్లు వేశారు. ప్రధాని మోదీని కాపాడుకోవడం కోసమే ధర్మేంద్ర ప్రధాన్ను తొలగించారని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఎద్దేవా చేశారు. విద్యార్థుల నిరసనల వల్లే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి వారి డిమాండ్లను అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై యువత ఆగ్రహంతో ఉందని ప్రియాంక గాంధీ అన్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన దమనకాండకు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిరసనలో పాల్గొన్న విద్యార్థులపై దాడి చేయాలని ఎవరు ఆదేశించారని ప్రశ్నించారు. వారిపై టియర్ గ్యాస్ ఎందుకు ప్రయోగించారని, విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ఉపయోగించాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. మొత్తానికి యాంటీ పేపర్ లీక్ బిల్లుపై అధికార, విపక్షాల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. అటు రాజ్యసభలోనూ బిల్లు ఆమోదం పొందింది.